రామచంద్రపురం నియోజకవర్గ రైతులు మండపేట రైస్ మిల్లులకు ధాన్యం విక్రయించవచ్చు. మంత్రి సుభాష్ చొరవతో రైతులకు మేలు. రామచంద్రపురం నియోజకవర్గ రైతులు మండపేట నియోజకవర్గం రైస్ మిల్లులకు ధాన్యాన్ని విక్రయించవచ్చని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, రామచంద్రపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి సూర్యనారాయణమూర్తి తదితరులు పేర్కొన్నారు. కొత్తూరులో సోమవారం సాయంత్రం రైతులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కేవలం కోనసీమ జిల్లాలోని రైస్ మిల్లులకు మాత్రమే రామచంద్రపురం నియోజకవర్గ రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్న నిబంధన ప్రకారం రైతులు నష్టపోతున్న విషయాన్ని మంత్రి సుభాష్ కు తెలపగా మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మండపేట నియోజకవర్గంలో గల రైస్ మిల్లుల్లోని ధాన్యం విక్రయించేలా అనుమతులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా విలేకరులకు వారు తెలిపారు. సరైన సమయంలో రైతులకు మేలు చేసిన మంత్రి సుభాష్ కు వారు నియోజకవర్గ రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తూరులో రైతులతో కలిసి వారు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సుభాష్ రైతులకు ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చారని వారు సంతోషం వ్యక్తపరిచారు. అలాగే కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అన్న విషయాన్ని మరొకసారి ఈ సంఘటన ద్వారా రుజువైందని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ మాట్లాడుతూ ఇప్పటికైనా వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుగా ఉన్న 16 మిల్లులకు అదనంగా మరో 11 మిల్లులను ప్రభుత్వం జోడించిందని, దీంతో రైతులకు మరింత సౌకర్యం కలగడమే కాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. ప్రతి విషయంలోని రాజకీయ ఆరోపణలు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు గుర్తించడం అవసరమని ప్రతిపక్షాలను విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పారదర్శకంగా పనిచేస్తుందనే విషయం ఈ నిర్ణయంతో మరోసారి స్పష్టమైందని, ఇది కూటమి పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రులు లోకేష్కు, మంత్రి సుభాష్కు నియోజకవర్గ కూటమి నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇబ్బందులు అయితే లేవు రైస్ మిల్ తీసుకోవడంలో. అది తీసుకోకుండా ముఖ్యమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. త్వరలో 2-3 రోజుల్లో ఉన్నాయి కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఏదైతే మండపేట ఈ యొక్క మిల్లులు కూడా తీసుకునేలాగా మినిస్టర్ గారు మాట్లాడటం జరుగుతుంది. నిరంతరం దీని మీద సీఎం గారితో అలాగే కమిషనర్ గారితో అందరితోటి కూడా మాట్లాడటం జరుగుతుంది. అదే పాయింట్ మీద ఉన్నారు. రైతులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మినిస్టర్ గారు ఏం పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు అని. ఇక్కడ మనం లోకల్లో చేసే సమస్య కాదు అది. కలెక్టర్ గారితో, సీఎం గారితో, కమిషనర్ గారితో నిరంతరం టచ్లో ఉంటున్నారు. ఏ ఒక్క కూడా గింజ కూడా రైతు దగ్గర మిగిలే పరిస్థితి ఉండదు. అందరూ రైతే రాజు, రైతే రాజు అవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం, ముఖ్యంగా బొండాలు పండించే రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఏదైతే ధాన్యం కొనుగోలు సంబంధించిన ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పి మా దృష్టికి ఏదైతే గౌరవ మంత్రివర్యులు వాసిరెడ్డి సుభాష్ గారు కానీ, ఏఎంసీ చైర్మన్గా ఉన్నటువంటి నా దృష్టికి కానీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి సత్యం గారి దృష్టికి కానీ తరచూ రైతులు తీసుకుని రావడం, అయితే ఈ విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని నేను ప్రత్యేకంగా వెళ్లి రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వాసిరెడ్డి సుభాష్ గారు అనుక్షణం కూడా ఫాలోఅప్ చేస్తూ ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, లేదంటే జిల్లా కలెక్టర్ గారిని కానీ, లేదంటే ఈ సివిల్ సప్లై సంబంధించిన కమిషనర్ గారిని కానీ తరచూ ఫాలోఅప్ చేస్తూ ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం కోరిక మేరకు రామచంద్రపురానికి సంబంధించిన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 16 మిల్లులు, దాంతోపాటు మండపేట నియోజకవర్గంలో ఇంకొక 11 మిల్లులు, మొత్తంగా చూసినట్లయితే సుమారు 11 ప్లస్ 16 సుమారు 27 మిల్లులు ఈరోజు బాయిలర్ మిల్లు అన్ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే మా నాయకులు మేము హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు రైతులు పడుతున్న ఇబ్బందిని చూసి మీరు తక్షణమే స్పందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఒక్కసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గమనించాలి. అయితే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే ఏదైతే మన కూటమి పార్టీ మీద కానీ, లేదంటే కూటమి నాయకుల మీద కానీ ఎంతసేపు కూడా బురద జల్లే విషయం అదే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, గతంలో 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు,
ఏ రోజైనా కానీ రైతులకు కావాల్సిన సాగునీరు అయితే మీరు ఎప్పుడైనా కానీ ఆ సాగునీరు ఎప్పుడైనా సరైన సమయంలో సరైన విధంగా మీరు అందించారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అదేవిధంగా గతంలో బొండాలకు సంబంధించినవి అసలు పండించవద్దు, పండిస్తే మేము తీసుకోమని చెప్పి రైతులను బెదిరించిన మీ ప్రభుత్వం ఎక్కడ? ఈ రోజు పండించిన ధాన్యాన్ని అవసరమైతే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి పక్క నియోజకవర్గంలో కూడా ట్యాగ్ చేసి ఈరోజు వాళ్ళకి సహాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం గాని, కూటమి నాయకులు గాని, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గాని ఎక్కడా, మీ ప్రభుత్వం ఎక్కడని చెప్పి ఈ సందర్భం మిమ్మల్ని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రైతులు గాని, ప్రజలు గాని అందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు గమనిస్తున్నాయి. అదేవిధంగా గత 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గాని, ఆ నాయకులు గాని చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు, వారు చేసిన దుర్మార్గాలు కూడా ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి మీరు ప్రజలను గాని, రైతులను గాని మోసం చేసే ప్రయత్నాలు మానుకుని